వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ దేశంలో ఎవరు ఏ మత ధర్మం ఆచరించినా ఈ దేశంలో పుట్టిన అందరూ హిందువులే అని, వారి పూర్వీకులు కూడా హిందువులే అని ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉంటుంది. కొందరు ఉదారవాదులు కూడా పొరపాటున అప్పుడప్పుడు ఈ మాట సెలవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఏదో కారణాల వల్ల హిందూ ధర్మం వదిలి ఇతర మతాల్లోకి, అంటే ముఖ్యంగా హిందూ ధర్మం వదిలి 4 పెద్ద మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. అదొకటి క్రిస్టియన్, 2 ముస్లిము, 3 జైబీము, నీలి బౌద్ధ మతం, ఎర్ర కమ్యూనిస్టు. వీళ్ళందరూ కొత్త మతాల్లోకి వెళ్లిన వెంటనే తమ పూర్వీకులు శతాబ్దాలుగా ఆచరిస్తూ వచ్చిన అదే హిందూ ధర్మాన్ని తీవ్రంగా ద్వేషించడం మొదలు పెడతారు. ఎంత తీవ్రంగా అంటే ఒక శత్రువులాగా చూడటం మొదలు పెడతారు. అసలు పాశ్చాత్య దేశాల్లో నిజంగా క్రిస్టియన్ గా పుట్టి పెరిగిన అందరికీ హిందూ ధర్మం అంటే గౌరవం లేకపోయినా ఇలా మతం మార్చుకున్న వాళ్ళకు ఉన్నంత ద్వేషం ఉండదు. కొందరు విదేశీ క్రిస్టియన్స్ అయితే భారత్ వచ్చి హిందువుల కంటే ఎక్కువగా పూజలు చేసి ఆచారాలు పాటిస్తారు. కానీ ఇక్కడ మతం మారిన కొత్త వారు అసలు క్రిస్టియన్స్ అయిన విదేశీయుల కంటే గొప్పగా ఫీల్ అవుతూ హిందూ ధర్మాన్ని ద్వేషిస్తారు. యాజ్ యూజువల్ ముస్లింలలో కూడా అంతే. నిజమైన అరబ్ ముస్లింలకు, ఇక్కడ మతం మారిన ముస్లింలకు హిందూ ధర్మంపై ఉన్నంత ద్వేషం ఉండదు. వాళ్ళు హిందూ దేవాలయాలకు వెళ్లి హారతులు కూడా ఇస్తారు. అలాగే బౌద్ధులు నేపాల్, బర్మా, భూటాన్, శ్రీలంకలో అసలు బౌద్ధులు హిందూ ధర్మాన్ని చాలా గౌరవిస్తారు, అసలు హేళన చేయరు. కానీ ఇక్కడ బౌద్ధ మతం స్వీకరించిన కొందరు నీలి బ్యాచ్ బుద్ధుడు సూక్తులకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ హిందూ ధర్మంపై విషం చిమ్ముతూ ఉంటారు. ఇక మన భారత్ లో ఎర్ర కమ్యూనిస్టులు, వీరు మతం అంటే మత్తు మందు అంటారు. కానీ వీళ్ళు హిందూ ధర్మం వదిలి కమ్యూనిస్ట్ మతం పుచ్చుకోగానే హిందూ ద్వేషం చూపించడం మొదలు పెడతారు. కమ్యూనిజం పుట్టిన చైనా, రష్యా కమ్యూనిస్టు దేశాల్లో ఉన్న వారికి కూడా బహుశా హిందూ ధర్మంపై వీరికి ఉన్నంత ద్వేషం ఉండదు. కానీ భారత్ కమ్యూనిస్టుల దృష్టిలో ప్రపంచంలో మతం మత్తు మందు అనేది కేవలం హిందూ ధర్మంకి మాత్రమే ఉన్నాయని చెప్తుంది. దానిని సమూలంగా నాశనం చేయడానికి 24 గంటలు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వీరు చేస్తున్న ప్రచారంలో లేదా చేస్తున్న చర్యల్లో కనీసం 0.1% తమ ఇతర సోదర మతాలపై చేస్తున్నారా అంటే చేయరు. కారణం, వీళ్ళ పూర్వీకులు కూడా శుద్ధ హిందూ కుటుంబాల్లో పుట్టి శతాబ్దాల పాటు హిందూ ధర్మాన్ని ఆచరించిన వీళ్ళు మాత్రం కొత్త మతం కమ్యూనిజం కి మారిన వెంటనే మిగతా హిందూ ధర్మద్వేషుల్లాగే తయారవుతారు. అందులో ఈ కమ్యూనిస్టు మతం పుచ్చుకున్న బ్రాహ్మణ కమ్యూనిస్టులకు హిందూ ధర్మం మీద మరీ విపరీతమైన ద్వేషం. వీళ్ళు హిందూ ధర్మాన్ని తిట్టడానికి రోజు ఏ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఏది దొరకకపోతే వాళ్ళే స్వయంగా అవకాశం సృష్టించుకొని మరీ తిడుతూ ఉంటారు. అందుకని ఈ దేశానికి, సంస్కృతికి అసలైన ఒరిజినల్ క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ కమ్యూనిస్టుల కంటే హిందూ ధర్మం వదిలి పైన చెప్పిన మతాలు స్వీకరించి మతం మారిన వారి వల్లే ప్రమాదం చాలా ఎక్కువ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.